అరే తొందరరా బాబు, ఆ టీసీ వాడు వెంటాడేస్తున్నాడు. ఏం చేసావురా? దిగినంటే మా బావచ్చు డబ్బులు ఇస్తాడని ఏసీ పెట్లో పడుకుని వచ్చాను రా. చల్లగుంది వా లోపల. ఏం చేతులు ఒప్పుకుంటూ వచ్చావు? సాయంత్రం ఎక్కేస్తున్నావు మళ్ళీ? ఎక్కడికి? ఆ ఇంటికి మనకేం సంబంధం లేదు. నువ్వు నీ ఉద్యోగమే బా నన్ను బతికిస్తున్నాయి. మరి బట్టలు ఏం తెచ్చుకోలేదేంటి? ఊర్లో వేసిన బట్టలు ఇక్కడ వేస్తాం బా. ఓ 10 జతలు కొన్నాయి, అందాక మెయింటైన్ అయిపోదాం. బండి ఏది స్టాండ్లో ఉందా? చూడ్డానికి ఉసురుమని ఉంటావు కానీ నీకు మన ఊరమ్మాయిలో బాగానే ఉందిరా ఫాలోయింగ్. మన మున్సిపల్ మంగేంటి అలా చంపేస్తుంది, ఎప్పుడు వస్తాడని జడగంటలు తెస్తానన్నావంట. బాగా కెలికినట్టున్నావు. సారీ బాస్. ఏయ్ ఊరుకోరా, మూసుకొని ముందుకు చూడరా. భలే అన్నారు ఇద్దరికిద్దరు. మన బాగా లేదు, బాగుందిరా. లైసెన్స్ డ్రైవింగ్ చూసే ఎలా ఉందో చూసాను. ఇలా నడుపుతూ అడుగుతాడే లైసెన్స్ లేదు. కాలర్ పట్టుకుంటే డబ్బులు రావు, మా బావని పట్టుకుంటూ వస్తాయి. బా అన్ని చేతిలో ఉండదంటే వెంటనే కాంప్రమైజ్ అయిపోతారు. అన్నాయ్ ఎవరా విఐపి? విఐపియా తొక్క నయీం అని పెద్ద క్రిమినల్. పోలీసులు తప్పించుకొని పరిగెడుతుంటే బస్ గుద్ది తలపగిలిందంట. హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. మో బా ఎంతవరకు వచ్చింది అమెరికా ప్రయాణం? ప్రాసెసింగ్ అయితే అయిపోయిందిరా. వీసా స్టాంపింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నాను. తమరు వచ్చారుగా, ఇంకెలా ఉంటాను. ఇంతకీ మాధవేలా ఉందా? దానికే అది బాగానే ఉంది. దాని బాబుని డీల్ చేయాలి చేస్తున్నాను. అదే పెద్ద డ్యూటీ అయిపోయిందిరా బాబు రోజు. ఏం టెన్షన్ పడుకో, ఇలాంటి బాబులను డీల్ చేయడంలో బాబు కూడా స్పెషలిస్ట్. ఎలా డీల్ చేద్దాం? మంచి ఆంటీ చూసి మీది వదిలే ఆడేపడి ఉంటాడు. పాపి చిరాయివని 100 ఏళ్ళు అదవుకి. అదిగో చూడు, ఇప్పుడు చూడాడు విషయాలు ప్యాక్ అయిపోతాయి. ఈడేంటి కమల పిల్లల కన్నట్టు అంత కష్టపడిపోతున్నాడు? ఎదవరక్షణ ఎదవకి. ఆడేం పని మీద వచ్చాడు రా? ఏం పని లేకే వచ్చాడు. ఏంట్రా సమాధానం? అది కాదు సార్, నేను ముయ్యమన్నానా? అసలు నీ స్టేటస్ కి నా ఇంట్లో ఉండే అర్హత లేదు. చీఫ్ ఫెలోస్ ఏదో బుద్ధిమంతులని అద్దె కూడా ఇచ్చాను. తెలుసు సార్. ఏం తెలుసురా నీకు? నేను బుద్ధిమంతులు అని. ఎక్స్ట్రాలా? నేను ఎవరో తెలుసా నీకు? ఐఎమ్ ఓనర్ ఆఫ్ దిస్ హౌస్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ కాలనీ. ఆ బొక్కలే ఉన్నాయి 2 ఇళ్ళు. నేను హాఫ్ డే కాన్సన్ట్రేట్ చేస్తే చాలు, అడ్రస్ లేకుండా పోతారు. రేయ్ నిన్ను చంపేస్తాను రా. ఎవడైనా ఆపుతాడు నన్ను? నువ్వు పెద్ద మొత్సీను మరి. వాడిని నరికేస్తాను రా. ఎవడైనా అడ్డొస్తాడు నాకు? ఆడ సంగతి నీకు తెలియట్లేదు, తోలు తీర్చేస్తాడు. ఏం మాట్లాడవేంట్రా? నాకెక్కడ గ్యాప్ ఇచ్చారు సార్? అంటే గ్యాప్ ఇస్తే మీద ఎక్కేస్తావా? వెళ్ళా. నీ ఎర్రి. ఆ పాలు పేపర్ ఎవరు తెస్తారా? నేను తెస్తాను సార్. ఆనందకి వెళ్ళికారా బాబు, చంపేస్తున్నాడు. ఏటాడు గోలా? అన్ని కుదిరితే ఆడేనా మావరా? ఈ మావాలంటే నాకు చెడ్డ చిరాక తీర్చేస్తాను. పాలు పేపర్ తమ్మని చంపేస్తున్నాడు బాబు. కొంచెం విషయం కల్పించా సచ్చూరుకుంటాడు. ఎలా ఉన్నా బాబు? ఫస్ట్ క్లాస్. ఆయన ఐడి ఉండగా నాకేంటమ్మా. మాధవి మళ్ళీ కలుస్తాను, బాయ్. ఏంటి? వెళ్తూ 100 రూపాయలు రీఛార్జ్ చేయించరా. అంటే మన ఇక్కడ సేఫ్ అని చెప్పేసి మన ఊర్లో ఫ్యాన్స్ కి మెసేజ్ పెట్టాలి. దీనికేం తక్కువ లేదు. రేపటి చూడకుండా ముందు లేచి వేడి పెట్టరా బాబు. ఏడ్చేవలే, ముందా ఫోన్ సంగతి చూడు. ఇందాక రింగ్ అవుతుంది. అవునా? 32 మిస్ కాళ్ళు. సూర్యబాబు గారు నేనంటే పిచ్చా ఎదవికి. నీకు క్షేమంగా చర్యలో లేదో అని కంగారెడ్డికి. ఏంట్రా ఒక్క షర్ట్ బాగాలేదు. చిచ్చి 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 బ్యాలెన్స్ లేదా? ఆడు ఇంకా రీఛార్జ్ చేయించలేదా? రేయ్ ఆ ఫోన్ ఇవ్వరా. ఇవే హలో, ఇంకా రీఛార్జ్ చేయించలేదా? చేయించకపోవడం అజయ్ చేయించకపోవడం ఏంట్రా? ఇందాకే చేంజ్ చేశాను. మరి ఇక్కడ రాలేదురా? ఈ నెంబరు 9849364078గా. నీ అబ్బా 64078 కాదురా 98. అల్సి అంత బాధ్యత లేకపోతే ఎలారా? రే ఆఫీస్లో ఉందా, తర్వాత మాట్లాడతాను. సరే ఆడికి ఫోన్ చేసి నేనే ఏదో ఏడుస్తాను. ఆడెవడో కానీ పొద్దున్న వెళ్ళేసి 100 రూపాయలు సంపాదించేసాడు. చాలా గేమ్స్ ఆడతాడే మనతోటి. అంత ఈజీకి ఎక్కడ వెళ్తాం మనం? హలో ఫిగర్. హలో నా పేరు బాబండి. హలో అదే నా పేరు బాబండి. ఏంటి బీపీ? బీపీయా? అదే కాదండి, నా పేరు బాబు. ఎంతుందో తెలుసా? అదే మా ఫ్రెండ్ 100 రీఛార్జ్ చేయించాడండి. 80 ఉంది ఇక్కడ. 80? అంటే అప్పుడే 20 రూపాయలు మాడేశారా? కొలెస్ట్రాల్ చూడు ఎంతుందో. ఇలా అయితే ఇంక కోసి తీసేయడమే. ఎందుకంటే మీరు కోస్తారు? మాకు రావాల్సిన 100 కూడా మీరు కోస్తారా? ఏంటి చెప్పిన టైంకి మందు తాగుతున్నావా? అంటే మందుకి టైం ఏముందండి, ఎప్పుడు మూడొస్తే అప్పుడు ముద్దు పేస్తాం. జాగ్రత్త మామ.
హలో చెప్పండి. ఆ మందు సంగతి పక్కన పెట్టేసి నా వన్ సంగతి చెప్పండి మేడం. ఏవందండి? అదేంటండి మా ఫ్రెండ్ నా ఫోన్ రీఛార్జ్ చేసి మీ అకౌంట్ పడిపోయింది, నేను ఇప్పుడే చెప్పాను కదా. నేను బిజీగా ఉన్నాను, ఈవినింగ్ కాల్ చేయండి. అది కాదు మేడం. మేడం బాబోయ్ ఇక్కడ చేసింది. నీకు మంచి మొగుడొస్తాడమ్మా. బిజీగా ఉంటున్న ఈ రోజుల్లో కూడా ప్రతిరోజు వచ్చి మా కష్ట సుఖాలు చూస్తున్నావంటే నీకంతా మంచి జరుగుతుందమ్మా. మేం కన్నవాళ్లే సంవత్సరానికి ఒక్కసారి వచ్చి మమ్మల్ని చూడ్డానికి ఇబ్బంది పడుతున్నారమ్మా. అలాంటిది నువ్వు రోజు వచ్చి అన్నీ ఉన్న వాళ్ళకి వాటి వాల్యూ తెలీదాయా? రేపు వస్తాను. అలాగేనమ్మా. బాయ్. ఎంత ప్రాణానికి సుఖం లేదురా. సూర్బాబు ఈ అబ్బాయి అలారం పెట్టినట్టు సౌండ్ ఏంట్రా? ఇరిటేషన్ వస్తుంది. ఏంట్రా ఫోన్ మారేసుకోమంటావా? అయినా అంత బాధగా ఉండవు 50 100 ఇవ్వు. లేవు. అయితే అన్ని మూసుకొని కూర్చో. ఎద పాట వీడు ఎలాగో బయటికి వెళ్ళి మనమే బయటికి పోవడం బాగా. హలో సూర్బాబు నేను రా పెడిసాడు. సూర్బాబు నీకు దండం పెట్టాను రా, ప్లీజ్ రా. ఇంకా లాభం లేదు. అన్నా కొంచెం ఫోన్ ఉంటే ఇవ్వా. సరే. Whose phone is that? Ma'am, it's mine. Get out. I'm sorry, ma'am. Get Please. out of the class. హలో మేడం నేను బాబుని మేడం. ఏంటి? అదే నా 100 రూపాయల గురించి ఈవినింగ్ కాల్ చేయమని చెప్పాను కదా. మీరు అన్నారండి, కానీ ఇంతలోపే సూర్బాబు గారిని చంపేసేలా ఉన్నాడు. ఏదైనా ఉంటే కస్టమర్ కేర్ తో చూసుకో. అదే ఇంకోసారి కాల్ చేసామంటే చంపేస్తా. ఏండి స్టూపిడ్ ఫెలో. మరి ఇడియట్. చెత్తగా. ఇంత లోకు అయిపోయినంట్రా ఈడొకడు. ఈడి పిచ్చి. పవన్ కళ్యాణ్తో మంచి భారతీయుడు టాగు లాంటి సినిమా తీయాలరా. బా రేపు సీన్ ఏమైనా ఉంటారా? రేయ్ పోలీస్ క్యారెక్టర్ ఏమైనా ఉంటే నేనే చేస్తాను రా. ఆపండి బే, నువ్వు చెప్పు. రై పవన్ కళ్యాణ్ వెళ్ళెదురుగా కత్తి పట్టుకుని ఉంచుంటాడు. కెమెరా అలా పైకి వెళ్ళింది. ఓ ర్యాంప్ షట్ వేసాం, ఫ్లాష్ షట్ వేసాం. ఆర్ఆర్ అలా స్టార్ట్ అయింది. ఎదురుగా విలన్ ఫేస్లో భయం, పవన్ కళ్యాణ్ ఫేస్లో కోపం. ఇప్పుడు డైలాగ్. రేయ్ నిన్ను కనడానికి మీ అమ్మ ఎన్ని బాధలు పడిందో ఏమో కానీ ఈ భూమి మాత్రం నిన్ను మోయడానికి చాలా బాధలు పడుతుందిరా అంటూ పక్కన దర్శించాడు. తల అలా అలా ఆదుకెళ్ళి పడిందిరా. అంతే ఇంటర్వెల్. సంవత్సరం రా సంవత్సరం. ఈ డైలాగ్ కనుక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి పడితే దీనమ్మ సినిమా సంవత్సరం ఆడుద్ది. ఇంకో బీర్ వేసుకొని సెకండ్ నంబర్ పెడతాం. వీడికి మ్యూజిక్ స్టార్ట్ అయింది. వీడెత్తే ఛాన్స్ ఇవ్వడు, వేరే సెల్ నుంచి వేస్తే ఎత్తడు. ఒరే సూర్బాబు నీ ప్రేమ నాకు అర్థమవుతుందిరా. నిద్ర పోరా, మందు కూడా ఎక్కట్లేదు. రాయ్ ఆ ఫోన్ ఇవ్వరా, ఆ ఫోన్ ఇవ్వో. ఈ నచ్చకి కారణం ఇదే కదరా. హలో ఎవరు? నీ బాబునే. ఏంట్రా? ఏంటే నేను కస్టమర్ కేర్తో చూసుకోవాలా? మరి నీకేరో చూసుకుంటాడే. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడతాను. ఏం పీకుతావు? యూ ఇడియట్. అవునే ఇడియట్, పోఖరి, దేశముద్రు, కంత్రి అన్ని నేనే. ఏయ్ నా సంగతి ఇంకా సరిగా తెలీదే. ఊర్లో పీకలు టెక్కోసొచ్చాను. ఏంటన్నా కోకోసత్తావా? రే నిన్నేం చేస్తానో చూడు. వచ్చిందండి పెద్ద పూలందేవి. నీతో చేసుకోవడానికి మరి మేము ఊరు నుంచి వచ్చాం. నరకడం అంటూ మొదలెడితే వావి వరసలు చూడను. లేసు నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే. సై అంటే సెకండ్ కో హెడ్ తీసుకెళ్తా. అమ్మ తోడు చెమట పట్టకుండా చంపేస్తా. ఎవడి బాబుగా డబ్బులని చెప్పేసి నీ ఇష్టం వచ్చాడు వాడేసుకొని దొబ్బేస్తావే. రే నీ అడ్రస్ చెప్పరా, తాగుబోతు సచ్చినాడా. తాగేస్తానే, నా నోరు మా బావ డబ్బులు. బాబుగాడు అంటాడు. నరాలు గుంజేస్తున్నారా బాబు, ఎడమని మానేయాల. ఇక్కడ బాబు అంటే ఎవడరా?
నేనేరా. ఏంట్రా? అయ్యి బాబాయ్, అదే నేనే రా అన్న ఉద్దేశం సార్. అవును రే, నువ్వు నరకడం మొదలెడితే వావు వరుసలు మర్చిపోతావట. అయ్యో రామా, నేను ఎరకడం ఏంటి? నేను నిన్నే హైదరాబాద్ వచ్చానండి. అది కాదురా, ప్లేస్ వాళ్ళు చెప్పినా వస్తావట, నువ్వు చెప్పినా వెళ్తావట. అబ్బే, ప్లేసుల గురించి మాట్లాడే ఫేస్ ఏంటి ఇది? నాకు అంత ఫీల్ లేదండి. ఇంకేం తిట్టాడమ్మా? ఆ పోలీసోడు నువ్వు నన్నేం పిక్కుతారే అన్నాడండి. చెమట పట్టకుండా చంపేస్తాడట. రేయ్, ఎల్రా, వెళ్ళు వెళ్ళి సారీ చెప్పా. బా 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 బా, బయట ఏంటి అందంగా ఉన్నావు, మరి ఫోన్లో వాయిస్ ఏంటి చిరాక్గా ఉంది. హ, అచ్చు సినిమా హీరోయిన్లో ఉన్నారు తెలుసా. ఏంట్రా చెప్తున్నావా? ఉండండి సార్, బుర్రలు పాడే మేము పెడుతుంటే. అయ్యో బాబోయ్, ఏంటండి అందం హద్దు పద్దు లేకుండా పోతుంది. ఇంత అందమైన దాంతోనే మనం మాట్లాడింది. అయినా సారీ లేవుందండి, ఒకటి కాకపోతే 100 చెప్పుకుంటాం. ఇంతకీ మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నీకేమైనా మెంట్లా? అంటే లేడా? అయితే ఈ రోజు నుంచి అన్నీ నేనే. అయినా 100 ఏంటండి ముఖ్యం? మనుషులు, ప్రేమలు, వాళ్ళ అభిమానాలు అవి ముఖ్యం. అయినా మన మధ్య లెక్కలు ఏంటండి? ఆ 100 రూపాయలు కూడా తిరగబక్కర్లేదు. మీరు హాయిగా విచ్చలివిడిగా ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు హ్యాపీగా మాట్లాడేసుకోండి. ఏమన్నా నేను చెప్పిన నిజాలేనండి. పోనీ ఏదో ఒకటి చెప్పండి, మీ పేరో ఊరో. ఈ కొంపంత మంది అప్పుడప్పుడు వస్తూ పోతానండి. సారీ చెప్పావా? సూపర్ గా చెప్పాను సార్, మొత్తం అర్థమైపోయి ఉంటది. అనా ఆ అమ్మాయి కదా అని చెప్పేసి తెగేసుకొని వచ్చారు. అదే అబ్బాయి కంప్లైంట్ ఇచ్చి వచ్చారని. ఆ అమ్మాయి కదా ఎక్కడో వర్కౌట్ అయిపోతుంది నాసు కదా. ఊరంతా సెడ తిరిగేళ్ళరా ఈరోజు. బాబు, అజయ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడా? వాడి గారి పనే ఉంది. నన్ను కాలేజ్ వరకు డ్రాప్ చేయవా? ఫీజ్ పే చేయాలి. డ్రాపింగ్ ఓకే, డబ్బులు మాత్రం లేవు. డబ్బులు అడగనులే. ఎంతవరకు వచ్చింది మీ లవ్ మ్యాటర్? ఏం అర్థం కావట్లేదు బాబు. నాన్న సంగతి నీకు తెలిసిందే కదా, పెద్ద పెద్ద సంబంధాలు చూస్తున్నారు. నేను నాన్న వదిలేళ్ళి పెళ్లి చేసేసుకోవచ్చు, కానీ ఆయనకి నేను తప్ప ఇంకెవరున్నారు చెప్పు? అది కరెక్టేలే. అజయ్ అమెరికా వెళ్తే నాన్న ఒప్పించడం పెద్ద కష్టం కాదు. మరి ఇంకేంటి ప్రాబ్లం? బట్ వీసా వస్తుందా రాదా అన్నదే టెన్షన్. నువ్వేం టెన్షన్ పడుకో, నేనున్నాను కదా, మొత్తం నేను చూసుకుంటాను. నువ్వు హ్యాపీగా ఉండు. నేను చదివిన స్కూల్లో ఇంతమంది అమ్మాయిలు ఉంటే ఈ పాటికి కలెక్టర్ అయిపోతున్నాయి. అంత సీన్ లేదు. రే బాబు, ఒక 5 minutes ఇక్కడే ఉండి ఫీజ్ పే చేసి వస్తాను. నువ్వేమైనా అడిలో వదిలేసి వెళ్తావా? అమ్మాయిల మధ్య కదా, ఫుల్ కలరింగ్ అప్. ఆహా, కాలేజీ పప్పుల డ్రెస్, ఏ సీన్ చూసిన ఫ్రెష్. కాలేజీ పప్పుల డ్రెస్ సూపర్ వేగలు. కాలేజీ పప్పుల డ్రెస్, ఏ సీన్ చూసిన ఫ్రెష్. అరే వారిని పోలీస్ పాప. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? స్టూడెంట్ అమ్మా. స్టూడెంటా? యా, ఎంఎస్సి కంప్యూటర్స్. కంప్యూటర్స్? యా, కంప్యూటర్స్ ఈజ్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ క్యాన్ రీడ్ బీట్స్ బైట్స్ షేప్స్. కరెక్టా? అది కరెక్టే. ఇది మెడికల్ కాలేజ్. వరస్ట్ ఫెలో. తూని బతుకు మీద పంది. హాయ్ హాయ్. ఏంటి మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయమా? అబ్బో, మా ఇద్దరిది చాలా పెద్ద ఫ్రెండ్షిప్లే, పైగా చాలా కాస్ట్లీ కూడా. 100 రూపాయలు. బాబు, నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళే, మేము ఆడుకుంటాం. ఏండో, ఎక్స్క్యూజ్ మీ ఆగండి. ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ నుంచి 10 సంవత్సరాల తర్వాత మీ పెళ్ళి అయిపోయి చేతిలో చంటోడితో చిరాకు వంట చేస్తూ కొద్దిగా సరదా తెలియని చీటికి మాటికి కసురుకునే భర్తతో అరే ఏంట్రా ఈ జీవితం అనుకునే టైంలో సడన్ గా అరే ఆ రోజు ఒక అబ్బాయి నాతో కాలేజ్లో మాట్లాడదామని ట్రై చేశాడే, ఆడుతో ఇంకా 10 నిమిషాలు మాడితే బాగుండు అని అప్పుడు బాధపడకుండా ఉండడానికి ఇప్పుడు 10 నిమిషాలు మాడుకుందామా? అయ్యి బాబు పడిపోయి. హలో, ఇంతకీ మీ పేరు చెప్పలేదు ఏంటంటే? మీ కాలట్టుకుంటాను, పేరు చెప్పండి. పేరా? రాజ్య వెంకట సత్య విశాలాక్షి. ఇన్సీప్ చెప్పారేంటండి బాబు? రాజ్య వెంకట, పెద్ద పజల్లా ఉంది. నా పేరు బాబు, నీ పేరు బేబీ. వాట్? బాబు బేబీ, బాబు వెడ్స్ బేబీ. సూపర్ కదా? ఇంట్రెస్టింగ్ గాయ్. నచ్చేసినట్టున్నాను. అమ్మాయిని త్వరగా రెడీ చేయండి అమ్మా, టైం అవుతుంది. అలాగే అంకుల్. ఇంట్లో పండగంటే భయం, పబ్బం అంటే భయం. పిలవకుండా ఊడి పడిపోతారు. మీరెందుకు వచ్చారా చీఫ్ ఫెలోస్? అంటే చీప్ పనులు ఏమన్నా చేసి పెడదామని. సర్లే. అయినా అంకుల్, మీరు అనుకున్నది సాధించేశారు కదా. కష్టపడ్డా. అవును అంకుల్, అసలు ఏంటి గెటప్? మీరు చూసిన సంబంధం ఎలాంటిది? అరే అమెరికా వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు, బాగా బలిసిన వాళ్ళు, ఇంకా పంచ చొక్కా ఏంటి అంకుల్? అసలు సెట్ అవ్వలేదు. దీనికే బాగానే ఉందిగా. అంటే జీన్స్ టీ షర్ట్ వేసుకోకపోతే వచ్చే వాళ్ళు లోకు కట్టేస్తారు. నా దగ్గర లేవయ్యా. మా దగ్గర ఉన్నాయి కదా, మేము రెడీ చేస్తాం. రండి రా, ఇలాంటి చీప్ పనులు ఉన్నాం కదా అంకుల్.
మహేంద్ర సింగ్ ధోని సూపర్ తిష్టలేదేమా అరే ఫ్యామిలీ ప్యాక్ 6 ప్యాక్ రాకింగ్ షాక్ అయ్యావా మనంకులే బాబు మేడిన్ కేసా హలో బావగారు, ఏంటి బాగున్నారా? మీరు బావగారు అంటే కడుపు నిండిపోతుంది బావగారు. ప్లీజ్ వెల్కమ్. హ్యావ్ యువర్ సీట్స్. మీరు యంగ్ గా కనపడుతున్నారు. న్యాచురల్లీ టైంకి డైట్, చిన్న చిన్న వర్కౌట్స్, మోరోవర్ మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం, అదే నా గ్లామర్ సీక్రెట్. ఓ, మీ డ్రెస్ సెన్స్ కూడా సూపర్ గా ఉంది బావగారు. ఆఫ్ కోర్స్. శివాజీలో రజనీకాంత్ లో ఉన్నారు అంకిల్. ఇట్స్ కూల్. బేబీ అమ్మాయిని తీసుకురమ్మా. కూర్చోమ్మా, ఫీల్ ఫ్రీ. మరి అమౌంట్ ఓకే కదా? సిల్లీ క్వశ్చన్. సింగిల్ డాటర్, 3 floors. అమ్మాయికి సంగీతం అది వచ్చా? వచ్చా? వాట్ డూ మీన్? బేసికలీ ఆమె మ్యూజిక్ లవర్, అందుకే మా అమ్మాయి కూడా నేర్పించాను. ఈ కుర్రోళ్ళంతా ఎవరు? కుక్, క్లీనర్, డ్రైవర్, వాచ్మెన్, సిల్లీ వర్కర్స్. అమ్మాయిని చాలా పద్ధతిగా పెంచినట్టున్నారు. ఇటువంటి విషయాల్లో నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను. గుడ్ గుడ్. మీరు మాట్లాడుతూ ఉండండి. ఐ జస్ట్ కమ్. ఓకే. అమ్మాయిని ఏమైనా అడగాలంటే అడుగునానా? అంకుల్ ఏమైనా అంకుల్? నా కొడుకు లేరు బాబు. ఈ పరిస్థితుల్లో నువ్వే నన్ను చూసుకోవాలి. సగం ఆస్తి ఇచ్చే పరిస్థితి రాదు. ఆయు పట్టు మీద కొడతాను అర్థం ప్లీజ్, ఈ తతంగం అంతా పూర్తయ్యే వరకు నువ్వే నన్ను సేఫ్ పొజిషన్ లో పెట్టాలి. సరిగ్గా నీ చెల్లి పెళ్లి చూపులు అనుకో. అందుకే కదా అంకుల్ ఈ ఫీట్లన్నీ, అదే పాటలన్నీ. రండి అంకుల్ సెల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంత పెయిన్ ఉంది ఏంట్రా? అంటే బాగా సెన్సిటివ్ స్పాట్ కదా అంకుల్. ఐ సీ, దెన్ ఇట్స్ న్యాచురల్. మా వాడు టెక్సస్ వెళ్ళి 4 సంవత్సరాలు అయిందమ్మా. పర్మనెంట్ జాబ్, ఇప్పుడు గ్రీన్ కార్డ్ కూడా వచ్చింది. ఏంటి బావగారు అలా నిలబడే ఉన్నారు? వచ్చి కూర్చోండి. ఓకే ఓకే, ప్లీజ్ ప్లీజ్, మ్యాన్ హ్యాండ్లింగ్. ఏం పర్లేదు, వెదమోమాటం మీరును. వచ్చి కూర్చోండి. ఏమైంది? ఏమైంది బావగారు? ఏమైంది? ఏమైందో చెప్పరే. అందులో ఒళ్ళు పెంచడం కాదురా, కొంచెం కామన్ సెన్స్ కూడా ఉండాలి. ఓ, నా ఇంటికి వచ్చి నాకు మర్యాదలు చేస్తావేంట్రా? బావగారు ఎలారా నేను నీకు బావా? నేను నీ చెల్లెలు చేసుకున్నానా, లేకపోతే నువ్వు నా మేనమావ కొడుకువా? బావగారు అని గాడిద కొంతేసుకురా. అంకుల్, ఇలా అయితే మీ అమ్మాయిని చేసుకోను. వెరీ ఇట్లా చేస్తా. నువ్వెవడరా చేసుకోవడానికి? డబ్బే బాబు. అంకుల్ ఎదవలకు ఫస్ట్ నైట్ ఎలా జరిగిందో. రేయ్ ఉన్నారా? పులుకు పలుకు లేదంటే రాత్రి మా జైలర్ చేతిలో చెరుకో సింగిల్ పడిపోయి ఉంటుంది. మీరు ఇంకా బతికే ఉన్నారట్రా? ఏదో మీ దయ. పదండి సార్. దా, మా జైలర్ సామాన్యం కదండి. కొంప తీసి తెయ్యాలేమో వీళ్ళు. పదండి సార్. అరే నువ్వు ఇట్రా, ఈ పక్కన్నాడు. పదండి. అబ్బా, ఏంటి సార్ ఇప్పుడు ఈ పనులను మేము చేయాలా? అబ్బే, మీరు బ్యాంక్ దొంగతనాలు చేసి వస్తే మీకు మంచి ఫుడ్ పెట్టి తెల్ల సొక్కాలి శోభనాకు రెడీ చేసినట్టు రెడీ చేస్తాం. నోరు మూసుకొని కూర్చొని చేయి. ఏడుకోంలో ఏంటి విశేషాలు? అమెరికా వెళ్ళాల్సిన అడుగు కూడా కదలకుండా చేసావురా. నువ్వు సూపర్ రా బాబు. ఏంట్రా ఈ బట్టలు ఉతుకురా? అన్న బట్టలు ఉతకాలంటే ఏం చేసుకోవాలరా? ఒళ్ళు పలిసిందరా? నోట్లో బొట్టులు కొట్టి గొంతుకొస్తా. ఏంట్రా ఏ మధ్య ఒక్కొక్కడికి ఒళ్ళు కదలుగా కొవ్వు పెరిగిందంట. నానన్నకి ఎదురు తిరిగినా చెప్పిన పని చేయకపోయినా నేను విధించది మరణ శిక్షే. ఈ జైల్ నా జాగిర్రా. జాగ్రత్త, మీ వదిన పాట పెట్టు.
లేకపోతే మా జైలు ఎక్కడ ఆగేవాడు కాదు. అన్నాయ్ ఎవడాడు? ఆయన పేరు నానన్న, ట్విన్ సిటీస్కే పెద్దన్న. కబ్జాలు, లూటీలు, సెటిల్మెంట్లు, బెట్టింగ్లు. అన్న చేయని పని ఉండదు, చేయలేని పని ఉండదు. అన్ని జైలు నుంచి నడిపిస్తుంటాడు. ఎందుకైనా మంచి జాగ్రత్తగా ఉండు. అన్నా నాన్న కడుపుగా ఏంది బే అన్న మంచి సిమ్రాన్ ఫ్యాన్ అనుకుంటా. పని చూసుకో. ఏం లేదన్నా, నాకు సిమ్రాన్ బాగా క్లోజ్లే. వాడు ఏమన్నాడ్రా? సిమ్రాన్ ఆడికి బాగా క్లోజ్ అంటనా. అది సిమ్రాను. సిమ్రన్ ఏంటి బే? సారీ అన్న, వదిన ఆడికి బాగా క్లోజ్ అంటన్నా. ఏయ్ ఎటురా? ఎవడ్రా వాడు? 20 కోట్ల దొంగతనం కేసులో వచ్చాడు కదన్నా, వీడా? వీడే అన్న. ఏయ్ పేరేంట్రా? బాబన్నా. అన్నకే అన్నవరా? అబ్బాబే చిచి, అంటే నా పేరు బాబు అని అన్నతో అన్నానన్నా. ఇప్పుడు ఏమన్నావురా? అంటే సిమ్రన్ నాకు క్లోజ్ అన్నానన్నా. ఆ, అది వదిన వదిన వదిన. కూర్చో. పర్లేదన్నా. ఇడు మళ్ళీ ఫిట్టింగ్ పెట్టేలా ఉన్నాడు. రే భయమేస్తుందన్నా. చెప్పు, సిమ్రన్ ఎలా తెలుసురా? అంటే తెలిసిన అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, తన ద్వారా క్లోజా? బాగా టచ్ చేస్తావా? 2-3 సార్లు కౌగిలించేసుకున్నాను కూడా. లేరా లేరా? అంటే అన్న అది క్లోజ్ ఫ్రెండ్స్ కదా, బలహీన లక్షణాల్లో తప్పక కొన్నిసార్లు. తప్పు లేదు లేరా. వదిన అంటే తల్లితో సమానం. సారీ అన్న, మీకోసం నాకు మ్యారేజ్ అయిందని నాకు తెలీదు. లేదులే, కంగారు పడుకో. జస్ట్ ఇష్టం అంతే. అవును, తను బయట చాలా చాలా విపరీతమైన మొమాటం. ఎవరేది అడిగినా అది ఇచ్చేస్తూ ఉంటది. అంటే మా రూమ్ లో కూడా చాలా వస్తువులు తనిచ్చినవే. ఓ అవునన్నా, ఇప్పుడు సిమ్రాన్ మీ ముందుకు వచ్చింది అనుకో, మీరేం చేస్తారు? ఏం లేదురా, లైఫ్లో ఒక్కసారి తనని దగ్గరికి తీసుకొని ఒంటి మీద చెయ్యేసి అలా క్లోజ్గా ఒక్క ఫోటో దిగాలరా. ఓకే అన్న, నేను అరేంజ్ చేస్తానులే. నీకు పుణ్యం ఉంటుంది, ఆ పని చేసి పెట్టరా బాబు. చాలా చెప్పిన పని చెయ్యవా? పాపం పెద్ద అయినా వయసులో మనందరికంటే పెద్దోడు, తన పని చేసుకునే తనకు కష్టంగా ఉంటే మన పని కూడా అంటే తప్పు కదన్నా. ఏంట్రా అది సలాలు ఇస్తున్నావు? వదిలికి అస్సలు నచ్చవనా? నీ సత్ప్రవర్తన కారణంగా నీకు శిక్ష రద్దు చేస్తున్నాను. ఓకే, నువ్వు రెస్ట్ తీసుకో పో. నరసింహనాయుడు 100 సార్లు చూశాను. రే బాబు, నువ్వు అజయ్ రండి. ఏంట్రా జలరు, బాగున్నావా? ఈడొకడు. ఇప్పుడే వస్తానన్నా. వాడితో నీకేంట్రా లింకు? అంటే సార్ రంబ ఫ్యాన్ అంట. Is calling, the joy within is smiling. Oh, my heart is singing. Come on, life is calling, there's no falling. Let's go, go, yo.